కంటోన్మెంట్ ఏరియాలో మంచినీటి సరఫరా మెరుగుపరచాలని ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భాగంగా కంటోన్మెంట్ భూముల పరిహారం కొరకు ఇప్పటికీ 303 కోట్ల రూపాయలు జమ కాగా ఇంకా 13 కోట్లు రావాల్సి ఉందని బోర్డు సభ్యురాలు నర్మదా మల్లకార్జున్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సాధన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మిగిలిన 13 కోట్ల నిధులతో కంటోన్మెంట్ పరిధిలోని 8 వార్డుల్లో పూర్తిగా పాడైపోయిన దెబ్బతిన్న రోడ్లను వెంటనే నిర్మించాలని ఆమె కోరారు. ఇటీవలే ఆస్తి పన్నుల మదింపు సమయంలో పన్నులు 100 నుంచి 200% వరకు పెంచడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా పెద్ద ఎత్తున వీళ్ళు అంటే ఒక 100% పెంచడం జరిగింది. కాబట్టి దానికి గాను 10 నుండి 15% పెంచాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే అందరు నా దగ్గర రావాలి, మీరు ఇళ్లలోలకు వాళ్ళకి ఎక్కువ పెంచితే వాళ్ళు మీరు చేసేది ఇప్పుడు ఫంక్షన్ హాల్ లాంటివి ఉంటాయి, అట్లాంటి వాటికి మీరు ఎక్కువ బాగా అట్లాంటి వాళ్ళ మీద రుద్దండి. కానీ మామూలు ఒక చిన్నీళ్ళు కట్టుకొని వాళ్ళ మీద మళ్ళీ మీరు ట్యాక్స్ వేసి దాన్ని పెంచుతూ పోతుంటే అది కరెక్ట్ కాదు సార్. వాళ్ళందరూ నా దగ్గరికి రావడం జరిగింది. మళ్ళీ పెద్ద ఎత్తున ఇదో ఉద్యమం లాగా అవుతుంది కాబట్టి మీరు దాన్ని తగ్గించాలని చెప్పడం చేస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు ద్వారా అవన్నీ జరుగుతున్నాయి కదా, అవి అలాగే కంటిన్యూ చేయమని మా సీఓ గారిని మేము కోరడం జరిగింది. నామినేటెడ్ మెంబర్గా పార్లమెంట్ ఎంపీ గారి నికల్ రాజేంద్ర గారు, కిషన్ రెడ్డి అన్న గారు, మా బీజేపీ నాయకులు నాకు ఇచ్చిన అవకాశం పార్టీది కాదుగా. పార్టీ మీటింగ్స్ ఏం పెట్టట్లేదు, బోర్డులో సమావేశం అయింది. దాని తర్వాత వచ్చి వాళ్ళ మీడియా మిత్రులందరినీ పిలిచి నేను మాట్లాడాల్సిందే కదా. నినాదాలకు అంటే మళ్ళొకసారి మాట్లాడాలి. మా ఎంపీ గారు ప్రజలు ఇన్ని రోజుల నుండి అంటే మామూలు ప్రజలు చిరు వ్యాపారులు ఆ దుకాణాలు కోల్పోయి వాళ్ళు రోడ్డున పడ్డారు కాబట్టి దానికోసము తను చేసిన ప్రయత్నం ఫలించింది. కాబట్టి మా సారు చేసిన ప్రయత్నానికి మేము తనను పాలాభిషేకం చేసుకోవాల్సిందిగా బ్రిగేడియర్ ముందు మంచినీటి కోసం మాట్లాడడం జరిగింది. దాని డెవలప్మెంట్ కోసం పైప్ లైన్ల వేయడం మామూలు ఆ ఇష్యూ. అలాగే బోర్వెల్స్ ఈరోజు ఇక్కడ మనం బోర్డు నుండి అని ఇప్పుడు ఎమ్మెల్యే ద్వారా వేసినవి కానీ గతంలో ఇప్పుడు వేసిన బోర్వెల్స్ కొన్ని ఇప్పుడు కట్ చేయడం జరిగింది, కరెంట్ కట్ చేయడం జరిగింది. దానికి కానీ మా సిఓ గారితో మేము ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. కాదు సార్, మీరు మాత్రం మా తరఫున మేము మాట్లాడింది ఏంటి అంటే బోర్వెల్స్కు ఇప్పటి వరకు మనం కరెంటు మనం బిల్లు చెల్లిస్తూనే వస్తున్నాం కాబట్టి అదే కంటిన్యూ చేద్దాం. రాబోయే రోజులలో మళ్ళీ కొత్తగా ఎవరైనా బోర్వెల్స్ అంటే ఏ నాయకుల ద్వారా అది పడ్డా అప్పుడు వాళ్ళ కోసం మనం ఆలోచిద్దాం, వాళ్ళ బిల్లు వాళ్ళే పే చేసుకునే విధంగా మనం అప్పుడు చూసుకుందాంలే అని చెప్పడం జరిగింది. దానికి గాను సరే స్పందిస్తున్నారు సీఓ. మళ్ళీ ఒకసారి అతనికి రిక్వెస్ట్ చేయడం. నామినేటెడ్ మెంబర్గా పార్లమెంట్ ఎంపీ గారి నికల్ రాజేంద్ర గారు, కిషన్ రెడ్డి అన్న గారు, మా బీజేపీ నాయకులు నాకు ఇచ్చిన అవకాశం పార్టీది కాదుగా. పార్టీ మీటింగ్స్ ఏం పెట్టట్లేదు, బోర్డులో సమావేశం అయింది. దాని తర్వాత వచ్చి వాళ్ళ మీడియా మిత్రులందరినీ పిలిచి నేను మాట్లాడాల్సిందే కదా. నినాదాలకు అంటే మళ్ళొకసారి మాట్లాడాలి. మా ఎంపీ గారు ప్రజలు ఇన్ని రోజుల నుండి అంటే మామూలు ప్రజలు చిరు వ్యాపారులు ఆ దుకాణాలు కోల్పోయి వాళ్ళు రోడ్డున పడ్డారు కాబట్టి దానికోసము తను చేసిన ప్రయత్నం ఫలించింది. కాబట్టి మా సారు చేసిన ప్రయత్నానికి మేము తనను పాలాభిషేకం చేసుకోవాల్సిందిగా బ్రిగేడియర్ ముందు